సృష్టిక్రమం 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 దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం 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 దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం మొదటి దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశము, మూడవ దినమున భూమియు గడ్డియు చెట్లు వృక్షములు. మొదటి దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశము, మూడవ దినమున భూమియు గడ్డియు చెట్లు వృక్షములు. సృష్టిక్రమం 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 దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం 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 దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం. నాలుగవ దినమున సూర్య చంద్ర నక్షత్రములు, 5వ దినమున జలచరములు పక్షులు, 6వ దినమున అడవి జంతువులు పశువులు పురుగులు ఆదాము హవ్వలు. సృష్టిక్రమం 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 దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం. సృష్టిని దేవుడు చాలా మంచిగా చేసి, దేవుడు తాను చేసిన తన పనిని 7వ దినములోగా సంపూర్తి చేసి 7వ దినమున విశ్రమించెను. సృష్టిక్రమం 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 దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం 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 దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం. సృష్టిని దేవుడు చాలా మంచిగా చేసి, దేవుడు తాను చేసిన తన పనిని 7వ దినములోగా సంపూర్తి చేసి 7వ దినమున విశ్రమించెను. సృష్టిక్రమం 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 దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం 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 దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం. చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ స్టార్ట్ చేసి సంవత్సరం పూర్తయింది. అవునా? దిగ్విజయంగా సంవత్సరం పూర్తయింది. నిన్న మీ అందరికీ ఎవరైతే జూలై నుంచి డిసెంబర్ వరకు మానకుండా వచ్చారో వాళ్ళందరికీ స్నాక్స్ బాక్స్ ఇచ్చారు. ఎవరైతే వచ్చారో అందరికీ ఇవ్వాలి. జూలై నుంచి జనవరి నుంచి జూన్ వరకు వచ్చిన వాళ్ళకి జూట్ బ్యాగులు ఇచ్చాను. మొన్న జూలై నుంచి డిసెంబర్ వరకు వచ్చిన వాళ్ళకి అందరికీ కొత్త నిబంధనలు ఇచ్చా. అందరు కొత్త నిబంధనలు తెచ్చారా? తెచ్చిన వాళ్ళందరూ ఒకసారి చూపించండి. ఈ కొత్త నిబంధనలు ఇచ్చిన అయినా ఒక ఫోటో పెట్టమన్నాడు. అందుకోసం, నా కోసం కాదు. నేను ఇచ్చానో లేదని ఆయన డౌట్ అది. ఓకేనా? అంత పైకి ఏం ఎత్తక్కర్లేదు, కొంచెం ఎత్తడానికి చిన్న ఫోటో తీసుకుంటా. మరి కొంచెం పెట్టండి సరిపోద్ది. మరి అంత పైకి వద్దు.
అంటే చాలామంది తీసుకుని ఇవ్వకుండా పుస్తకాలు టిఫిన్ కొట్లో పొట్లాలు కట్టేసుకుంటున్నారు, అందువల్ల. ఓకేనా? ఇది నాకు తెలిసిందే. పొట్లాలు కట్టుకుంటే ఈ రోజున పొట్లాలు కాగితాల కింద వచ్చేస్తుంది గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు. ఎందుకంటే పైనుంచి కూడా అవి రావటం ఆగిపోయినాయి. అలాగే మీ అందరికి కూడా రాత్రి దగ్గర దగ్గర సుమారు 2500 పెట్టి క్యాలెండర్లు కొట్టించి మొత్తం సందు మాసం మిసం చాలా వరకు పెద్ద క్యాలెండర్ చిన్న క్యాలెండర్ 2 రకాలు కొట్టించాం. వచ్చిన వాళ్ళందరికీ 70 క్యాలెండర్లు కొట్టించినట్టు చిన్న పెద్దవి 50 కొట్టించాను. మొత్తం అన్నీ కూడా ఇచ్చేసాం. ఓకేనా? దీంట్లో ఏమున్నాయి? ఆయుష్ రహస్యాలు. ఈ పాఠం వచ్చే ఆదివారం చెప్తాను నేను. ఓకేనా? అలాగే మీ అందరికీ ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరికీ మనం 4 ప్యాడ్లు రాలేదని 4 ప్యాడ్లు అయితే తెచ్చి ఇచ్చేసాను. అవునా? అందరికీ బాక్సులు, స్నాక్స్ బాక్స్ అనమాట. పెద్ద బాక్స్ తెచ్చేసాను, అదేం తేలా. పెద్ద బాక్స్ తెచ్చి అందరికీ ఇచ్చేసాను. ఈరోజు మీ అందరు మనిషికి ఒక పాఠం చెప్పాలి. 4-3 కలిసి పాట ఒకటి పాడాలి. ఫస్ట్ ఎవరు వస్తారు? కొన్ని వరుసలో వచ్చాను, కొన్ని వరుసలో ఒక వరుసలో. ఫస్ట్ ప్రార్థన చేయాలి, గుర్తుంచుకోండి అందరూ. సింపుల్గా ప్రియా పరలోకమందున్న మా తండ్రి పాఠం చెప్పి నాకు మంచి జ్ఞానం ఇవ్వండి, వినేవారికి గ్రహించుకున్నాం. చెప్పలేని వాళ్ళు వదిలేయండి, పర్వాలేదు, మళ్ళీ వారం చెప్పచ్చు. ఓకేనా? నా పేరు హేమచంద్ర. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు బైబిల్ గ్రంథముల విభజన. బైబిల్ గ్రంథములు మొత్తం 66 పుస్తకాలు. బైబిల్ గ్రంథములు 2 భాగములు. పాత నిబంధన, దీనిలో 39 పుస్తకాలు. కొత్త నిబంధన, దీనిలో 27 పుస్తకాలు. ఇది బైబిల్ గ్రంథముల విభజన. ఇష్టం తల్లి, ఏం కావాలంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపొస్తలుల కార్యములు, రోమీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులు, 2 కొరింథీయులు, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, 1 దశలోనికులు, 2 దశలోనికులు, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, ఫిలెమోను, హెబ్రీయులకు రాసిన పత్రిక, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యూద, ప్రకటన గ్రంథము. ఈ రోజు బాగా చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా. ఈ పిల్ల బాగా చెప్పింది కదా, చెప్పిందే చెప్పలేదా? వచ్చే ఆదివారం ఇద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఎవరు వస్తారు? రండి, వస్తున్నారు, రండి. తప్పులు లేకుండా చెప్పండి. ఈ రోజు మనం ఫస్ట్ యాన్యువల్ డే జరుపుకుంటున్నాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని, వినేవాళ్ళకి గ్రహించుకునే మంచి మనసు ఇవ్వమని ఈ ప్రార్థన అడిగి పెడుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. నా పేరు మణికంఠ. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు సాతానుకున్న 4వ పేరు. సాతానుకున్న 4వ పేరు అపవాది. అపవాది పనులు, అపవాదులు వేయడం. అపవాది అనే పదానికి ఇంగ్లీష్లో స్లాండర్ అంటాడు. అపవాది ఎప్పుడు ఒక వ్యక్తి యొక్క ప్రతిష్టను దెబ్బతీసేటట్లు తప్పుడు మాటలు మాట్లాడిస్తుంది. ఏదేను వనములో దేవుడి ప్రతిష్టను దెబ్బతీసేటట్లు తప్పుడు మాటలు మాట్లాడడం పాపంలో పడేటట్లు చేసింది. ఇదంతా మనకు ఆదికాండము 3వ అధ్యాయము 1-5 వచనములలో ఉంది. ఇది బాగా చెప్పాడు కదా, ఇది కూడా క్లాప్స్ కట్టండి. నెక్స్ట్ ఎవరు వస్తారు? యాన్యువల్ డే అంటే డ్యాన్సులు అవన్నీ ఉంటాయి, అవునా? ఇక్కడ ఇవేమి అల్లరి చిల్లర పనులు ఏమి ఉండవు. ఇంకెవరు వస్తారు? శ్రావ్య, ఏమి నేర్చుకోలేదా?
నీకు వచ్చేసిన పాఠం నేర్చుకుని చెప్పేసిందే చెప్పు. ఈ సంవత్సరం మొత్తంలో నీకు బాగా వచ్చిన పాఠం చెప్పు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. వినే వారికి గ్రహించుకునే మనసు దయచేయమని క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. నా పేరు జావా శ్రావ్య. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు దేవుడు చెప్పిన ఆరోగ్య రహస్యాలు. మొదటిది, మనసును సంతోషంగా ఉంచుకోవాలి. రెండవది, మాటలు ఇంపుగా మాట్లాడాలి. మూడవది, దేవుని చెడుతనమును విసర్జించాలి. నాలుగవది, దేవుడు చెప్పిన మాటల ప్రకారం జీవించాలి. దేవుడు చెప్పిన మాటల ప్రకారం జీవిస్తే మనకి ఆరోగ్యం. దేవుడు చెప్పిన మాటల ప్రకారం జీవించకపోతే మనకి అనారోగ్యం. పెద్దల పాటలు ఏం సరిపోక. నెక్స్ట్ మీ చెల్లి ఏమి నేర్చుకోలేదుగా? చెప్తే గిఫ్ట్ ఇద్దాం, లేకపోతే ఆంటీ అడిగితే నువ్వు చెప్పు, మీ అమ్మ అడిగితే నువ్వు చెప్పు. తెలియక చెప్పు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. నా పేరు జాస్విని. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు 7వ దినమున సృష్టి. మొదటి దినమున వెలుగు, 2వ దినమున ఆకాశం, 3వ దినమున భూమియు గడ్డియు చెట్లు, 4వ దినమున సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, 6వ దినమున 5వ దినమున జలచరములు, పక్షులు, 6వ దినమున పశువులు, పురుగులు, ఆదాము, అవ్వలు, అడవి జంతువులు, 7వ దినమున దేవుడు. వెరీ గుడ్. అటు వచ్చి క్లాస్ పట్టుకుంటాను. అటు వెళ్తా మూత పట్టుకు. మమ్మీ వస్తుంది వెళ్ళు. చెప్పబోయే పాఠం పేరు ఏది ముందు ఏది తర్వాత. దేవుడు ఏది ముందు కలుగు చేశాడు? చెట్టు ముందా, విత్తు ముందా? చెట్టు. కోడి ముందా, గుడ్డు ముందా? కోడి. అటొచ్చి దాన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రియాపరలోకమున్న మా కన్నదండ్రి, పాఠం చెప్పి నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. వినేవారికి వినే మంచి మనసుని ఇమ్మని యేసునామమున వేడుకుంటున్నాం పరమతండ్రి. ఆమేన్. నా పేరు చైతన్య. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు ఆదికాండం 2వ అధ్యాయం నుండి వచనాలు. 2:7 దేవుడు నేల మంటి నుండి నరుని నిర్మించాడు. 2:20 సమస్త జీవరాశుల కొరకు పేర్లు పెట్టాడు. 2:22 దేవుడు ఆదాము నుండి అవ్వను సృజించాడు. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ప్రార్థన చేస్తున్నాం. ప్రియ పరలోకమందు మా కన్న తండ్రి, పాఠం చెప్పే నాకు వినేవారికి మంచి జ్ఞానం క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. నేను చెప్పబోయే పాఠం పేరు ఏది మాంసాహారం, ఏది శాకాహారం. మాంసాహారం నెయ్యి, పాలు, జంతువుల నుంచే ఉత్పత్తి ఆహారం మాంసాహారం. శాకాహారం ఆకుకూరలు, విత్తనాలు, కూరగాయలు. శాకాహారం
అటు 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 దారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనం మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్నామని చెప్పాలి. ఆన్ చేసుకోండి మేడం సార్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమున్న మా కన్న తండ్రి, ఈరోజు పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని వినేవారికి గ్రహించుకునే మనసు రమ్మని యేసుక్రీస్తునామమున అడివేయకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. నేను ఈరోజు చెప్పబోయే పాఠం పేరు సాతానుకున్న 10 పేర్లు. అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు, నరహంతకుడు, యుగ సంబంధమైన దేవత, అపవాది, లోకాధికారి, శోధకుడు, వాయుమండల సంబంధమైన అధిపతి, అంధకార సంబంధమైన అధిపతి, లోకాధికారి, దుష్టుడు, విరోధి. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని వినే మీ పిల్లలకు గ్రహించుకునే మనసుని దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వెళ్తున్న పరమ తండ్రి. ఆమేన్. నా పేరు సౌమ్య. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు సాతానుకున్న 10 పేర్లు. అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు, నరహంతకుడు, యుగ సంబంధమైన దేవత, నరహంతకుడు, అపవాది, శోధకుడు, అంధకార సంబంధమైన అధిపతి, వాయుమండల సంబంధమైన అధిపతి, లోకాధికారి, దుష్టుడు, విరోధి. నా పేరు అస్మిత్. నేను 2వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు సూర్యుడు అక్కడే, చంద్రుడు అక్కడే, భూమి ఒక్కటే, దేవుడు ఒక్కడే. నాకు అమ్మ ఒక్కటే, నాకు నాన్న ఒక్కడే, మనందరికీ దేవుడు ఒక్కడే. సూర్యుడు అక్కడే, చంద్రుడు అక్కడే, భూమి ఒక్కటే, దేవుడు ఒక్కడే, మనందరికి అమ్మ ఒక్కటే, నాన్న ఒక్కటే, మనందరికి దేవుడు. ప్రార్థన చేసుకున్నా. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని ఇచ్చి వినేవారికి గ్రహించుకునే మనసు దయచేయమని క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. నా పేరు పీటర్సన్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు కోడిముందా గుడ్డుముందా. కోడిముందా గుడ్డుముందా. దేవుడు మొదట కోడినే చేశాడు కాబట్టి కోడే ముందు, గుడ్డు తర్వాత. చెట్టు ముందా విత్తు ముందా. దేవుడు మొదట చెట్టునే చేశాడు కాబట్టి చెట్టు ముందు, విత్తు తర్వాత. స్త్రీ ముందా పురుషుడు ముందా. దేవుడు మొదట పురుషుడినే చేశాడు కాబట్టి పురుషుడే ముందు, స్త్రీ తరువాత. మనిషి ముందా దేవుడు ముందా. దేవుడు మనిషిని చేశాడు కాబట్టి దేవుడే ముందు, మనిషి తర్వాత. గారు మీ మనవరాలు టాలెంట్ చూడండి. పెద్ద మనవరాలు చెప్పినప్పుడు మీరు రాలేదు, చిన్న మనవరాలు చెప్తుంది చూడండి. ఇది రెండోసారి. మత్తయి సువార్త
మార్క్స్ వార్త, లూకాసు వార్త, యోహాను వార్త, అపోస్తలుల కార్యములు, రోమియోలకు రాసిన పత్రిక 1 కొరింథీ, 2 కొరింథీ, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, 1 దశలోనికులు, 2 దశలోనికులు, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, ఫిలెమోను, హెబ్రీయులకు రాసిన పత్రిక, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యూద, ప్రకటన గ్రంథం. ఇంకా ప్రార్థన క్రింద చేసావుగా. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని, వినేవారికి గ్రహించుకునే మంచి మనసును దయచేయమని క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. నా పేరు చావా శ్రావ్య. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు దేవుడు చెప్పిన ఆరోగ్య రహస్యాలు. మొదటిది, మనసు సంతోషంగా ఉంచుకోవాలి. రెండవది, మాటలు ఇంపుగా మాట్లాడాలి. మూడవది, చెడుతనమును విసర్జించాలి. నాలుగవది, దేవుడి మాటల ప్రకారం జీవించాలి. దేవుడు చెప్పిన మాటల ప్రకారం జీవిస్తే మనకి ఆరోగ్యం. దేవుడు చెప్పిన మాటల ప్రకారం జీవించకపోతే మనకి అనారోగ్యం. మళ్ళీ మొదటి వార్షికోత్సవాన్ని చాలా బాగా చేశారు. అంటే డ్యాన్స్ వేయటం కాదు, చక్కగా పాటలు చెప్పారు. మీకు నెక్స్ట్ ఇయర్ నుంచి కొత్త పాటలు వస్తే, కొత్త సిలబస్ వస్తుంది, జలప్రలయం వస్తుంది. మూడోది, సృష్టి అయిపోయింది, సృష్టి పత్రం అయిపోయిన తర్వాత జలప్రలయం. ఈరోజు మీకు చిన్న విషయం అని చెప్పి మీకు టిఫిన్ పెట్టి పంపించేస్తాం. ఓకేనా? సారీ, వెరీ గుడ్. పాటలు పాడే ముగ్గురు రండి, ఇద్దరు రండి, ముగ్గురు రండి. Children Bible song number 5. Song name Bible Grantha Vibhajana. Bible Grantha Vibhajana. Bible Grantha Vibhajana. Ida Bible Grantha Vibhajana. 66 పుస్తకముల బైబిల్ గ్రంథము, 39 పాదముల మొదటి భాగము, మొత్తం 5 భాగములు. అవి ధర్మశాస్త్రము, చరిత్ర కావ్యము, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. ఇదే బైబిల్ గ్రంథ విభజన. బైబిల్ గ్రంథ విభజన. ఇది బైబిల్ గ్రంథ విభజన. 66 పుస్తకముల బైబిల్ గ్రంథము, 27 పుస్తకముల క్రొత్త నిబంధన, 2వ భాగము క్రొత్త నిబంధన, మొత్తం 5 భాగములు. అవి సువార్త, చెప్పవు పత్రిక, శిష్యుల పత్రిక, ప్రవచన గ్రంథము. ఇదే బైబిల్ గ్రంథ విభజన. బైబిల్ గ్రంథ విభజన. ఇదే బైబిల్ గ్రంథ విభజన. బైబిల్ గ్రంథ విభజన. ఇది బైబిల్ గ్రంథ విభజన.
నెంబర్ 6. సాంగ్ నేమ్ గందరగోళం. గందరగోళం గందరగోళం గ్రహంత జీవుల గందరగోళం. గందరగోళం గందరగోళం గ్రహంత జీవుల గందరగోళం. గిరారులో ఉంటారు నరులు. గ్రంథ విభజన. గందరగోళం గందరగోళం గ్రహాంతర జీవుల గందరగోళం. గందరగోళం గందరగోళం గ్రహాంతర జీవుల గందరగోళం. ఇతర గ్రహాలలో మాత్రం లేరులే నరులు. భూమి మీద మాత్రమే ఉన్నారులే నరులు. నరులకు నివాస యోగ్యమైనది భూగోళమే. గందరగోళం గందరగోళం గ్రహాంతర జీవుల గందరగోళం. ఇతర గ్రహాలలో లేవులే మొక్కలు. ఇతర గ్రహాలలో లేవులే మంచి నీరు. ఇతర గ్రహాలలో లేదులే మంచి గాలి. మనిషి బ్రతకడానికి ఇవన్నీ అవసరములే. నరులకు నివాస యోగ్యమైనది భూగోళమే. నరులకు నివాస యోగ్యమైనది భూగోళమే. గందరగోళం గందరగోళం గ్రహాంతర జీవుల గందరగోళం. గందరగోళం గందరగోళం గ్రహాంతర జీవుల గందరగోళం. భూమి మీద మాత్రమే ఉన్నాయిలే మొక్కలు. భూమి మీద మాత్రమే ఉన్నాయిలే మంచి నీరు. భూమి మీద మాత్రమే ఉన్నాదిలే మంచి గాలి. మనిషి బ్రతకడానికి ఇవన్నీ అవసరములే. నరులకు నివాస యోగ్యమైనది భూగోళమే. నరులకు నివాస యోగ్యమైనది భూగోళమే. గందరగోళం గందరగోళం గ్రహాంతర జీవుల గందరగోళం. ఇతర గ్రహాలలో మాత్రం లేరులే నరులు. భూమి మీద మాత్రమే ఉన్నారులే నరులు. నరులకు నివాస యోగ్యమైనది భూగోళమే. గందరగోళం గందరగోళం గ్రహాంతర జీవుల గందరగోళం. గ్రహాంతర జీవుల గందరగోళం. సాంగ్ నెంబర్ 3. సాంగ్ నేమ్ మూడే లోకాలు. లోకాలు 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 దేవుడి కలగా చేసినవి మూడే లోకాలు. లోకాలు 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 దేవుడి కలగా చేసినవి మూడే లోకాలు. మొదటి లోకమే పరలోకం. దేవుడున్న లోకమే పరలోకం. మొదటి ఆకాశమే పరలోకం. మనం వెళ్ళవలసిన లోకమే పరలోకం. రెండవ లోకమే భూలోకం. మనుషులున్న లోకమే భూలోకం. రెండవ ఆకాశమే భూలోకం. దేవుడి కుమారులున్న లోకమే భూలోకం. లోకాలు 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 దేవుడు కలగా చేసినవి మూడే లోకాలు. మూడవ లోకమే పతాళ లోకం. భూమి మీద మరణించిన వారి ఆత్మలున్న లోకమే పతాళ లోకం. మూడవ ఆకాశమే పతాళ లోకం. మనిషి మరణం తర్వాత వెళ్ళవలసిన లోకమే పతాళ లోకం. లోకాలు 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 దేవుడు కలగా చేసినవి మూడే లోకాలు. లోకాలు 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 దేవుడు కలగా చేసినవి మూడే లోకాలు. లోకాలు 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 దేవుడు కలగా చేసినవి మూడే లోకాలు. మూడే లోకాలు మూడే లోకాలు. మూడు పాటలు. వెరీ గుడ్. మిగిలిన ఉంచండి సరిపోతుంది. సాంగ్ నెంబర్ 2. సాంగ్ నేమ్ సృష్టి క్రమం. సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం.
సృష్టి క్రమం. మొదటి దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశం, మూడవ దినమున భూమియు గట్లు చెట్లు వృక్షములు. సృష్టి క్రమం, సృష్టి క్రమం, సృష్టి క్రమం, సృష్టి క్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. 4వ దినమున సూర్య చంద్ర నక్షత్రములు. 5వ దినమున జలచరములు పక్షులు 5వ దినమున జలచరములు పక్షులు. 6వ దినమున అడవి జంతువులు పశువులు పురుగులు ఆదాము హవ్వలు. 4వ దినమున సూర్య చంద్ర నక్షత్రములు. 5వ దినమున జలచరములు పక్షులు. 6వ దినమున అడవి జంతువులు పశువులు పురుగులు ఆదాము హవ్వలు. సృష్టి క్రమం, సృష్టి క్రమం, సృష్టి క్రమం, సృష్టి క్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. సృష్టిని దేవుడు చాలా మంచిగా చేసి దేవుడు తాను చేసిన తన పనిని 7వ దినములోగా సంపూర్తి చేసి 7వ దినమున విశ్రమించెను. సృష్టిని దేవుడు చాలా మంచిగా చేసి దేవుడు తాను చేసిన తన పనిని 7వ దినములోగా పూర్తి చేసి 7వ దినమున విశ్రమించెను. సృష్టి క్రమం, సృష్టి క్రమం, సృష్టి క్రమం, సృష్టి క్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. సాంగ్ నెంబర్ 9. సాంగ్ నేమ్ అద్భుతం. అద్భుతం, అద్భుతం, అద్భుతం. దేవుడు చేసినవే అద్భుతం. అద్భుతం, అద్భుతం, అద్భుతం. దేవుడు చేసినవే అద్భుతం. మనిషి చేసినవి ఎప్పటికీ అద్భుతం కాదు. అద్భుతం, అద్భుతం, అద్భుతం. దేవుడు చేసినవే అద్భుతం. అద్భుతం, అద్భుతం, అద్భుతం. దేవుడు చేసినవే అద్భుతం. దేవుడు చేసిన ఆకాశం అద్భుతం. దేవుడు చేసిన భూమి అద్భుతం. దేవుడు చేసిన సృజించిన సముద్రమే అద్భుతం. దేవుడు చేసిన మొక్కలే అద్భుతం. దేవుడు చేసిన దేవుడు చేసిన సృజించిన సూర్యచంద్ర నక్షత్రాలు అద్భుతం. దేవుడు సృజించిన మీకు దేవునితో మాట్లాడాలంటే అప్పటికి ఇచ్చే లాస్ట్ సాంగ్ వినాలి అందరూ. సాంగ్ నెంబర్ 4. సాంగ్ నేమ్ దేవునితో మాట్లాడాలంటే. దేవునితో మాట్లాడాలంటే చెయ్యాలి ప్రార్థనే, ప్రార్థనే. దేవునితో మనతో మాట్లాడాలంటే చదవాలి వాక్యమే, వాక్యమే. దేవునితో మాట్లాడాలంటే చెయ్యాలి ప్రార్థనే, ప్రార్థనే. దేవుడు మనతో మాట్లాడాలంటే చదవాలి వాక్యమే, వాక్యమే. దేవునితో మాట్లాడడానికి ఏకైక మార్గమే ప్రార్థనే. దేవుడు మనతో మాట్లాడడానికి ఏకైక మార్గమే వాక్యమే. బ్రతుకు దినములన్నిటియో చేయాలి ప్రార్థనే. బ్రతుకు దినములన్నిటియో చదవాలి వాక్యమే. దేవునితో మాట్లాడాలంటే ఏకైక మార్గమే ప్రార్థనే. దేవుడు మనతో మాట్లాడాలంటే ఏకైక మార్గమే వాక్యమే. బ్రతుకు దినములన్నిటియో చేయాలి ప్రార్థనే. బ్రతుకు దినములన్నియో చదవాలి వాక్యమే. దేవునితో మాట్లాడంటే చేయాలి ప్రార్థనే, ప్రార్థనే. దేవుడు మనతో మాట్లాడంటే చదవాలి వాక్యమే, వాక్యమే. చేయాలి.
ఏ ప్రసాద్ ఒకసారి ఇస్తానమ్మా ఎందుకను అయ్యో కట్టమ్మా పిల్లలు ఈరోజు 2025 జనవరి 1 కదా. ఈరోజు మీ అందరికీ చిన్న విషయం ఏంటంటే ప్రసాద్ ఇటొచ్చు నీ ప్లేస్లోనే కూర్చోదా, నీ ప్లేస్లోనే కూర్చోమ్మా. నేను వేసేసాను. పిల్లలు వినాలి. అక్కడ కుర్చీ ఖాళీ ఉంది, కూర్చోండి. కృష్ణ దగ్గర మీ అమ్మలు వేసింది ఒకళ్ళు కూర్చోండి. మీ అక్క చెల్లి ఒక దాంట్లో కూర్చోండి, మీ ఇద్దరు దాంట్లో కూర్చోండి. తల్లి ఒక్క నిమిషం నుంచి నేను చేరిస్తా వస్తున్నా. పిల్లలు సాంగ్స్ అన్నీ కలిపి ఒక ఛానల్లో, అంటే మన ఛానల్లో మామూలుగా పెడతాం. ఈరోజు 2025 జనవరి 1న సాంగ్స్ ఛానల్ ఓపెన్ చేసాం. ఏకే రావు సాంగ్స్ అని టైప్ చేస్తే మీకు ఛానల్ వచ్చేస్తుంది. ఇక పాటలు మొత్తం దాంట్లోనే, ఆడియో వీడియో మొత్తం అన్నీ కూడా దాంట్లోకే వస్తాయి. ఛానల్ నేమ్ ఏంటి? ఏకే రావు సాంగ్స్. ఏకే రావు సాంగ్స్ అని కొడితే మీకు యూట్యూబ్ ఛానల్లో వచ్చేస్తుంది. ఈరోజు అందరూ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. పేరేంటి? ఏకే రావు సాంగ్స్. తెలియని వాళ్ళు మా ఇంటికి వచ్చి ఫోన్ తీసుకొచ్చినా మేము సబ్స్క్రైబ్ చేస్తాం. ఓకేనా? మన నాగలక్ష్మి యొక్క ఈ 2025 నుంచి ప్రతి ఆదివారం 10 నిమిషాలు మీకు చెప్పిద్దంట. అందరూ శ్రద్ధగా 10 నిమిషాలు చెప్పిద్ది. ఓకేనా? ఓకే. అంటే ఒకరోజు కావ్య, ఒకరోజు నాగలక్ష్మి, ఒకరోజు కోటేశ్వర, ముగ్గురు. అందరూ కళ్ళు మూసుకుంది ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున్న మా తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనం తండ్రి. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాపాడి ఇక్కడ నిలబెట్టినందుకు నీకు ధన్యవాదాలు తండ్రి. మీ కుమారుడైన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఏ పిల్లలు, పొద్దున్న నుంచి రాత్రి నుండి మీరు ఎంతమందికి చెప్పారు హ్యాపీ న్యూ ఇయర్? చాలా మందికి చెప్పారు. ఎవరెవరు చెప్పారు? మీ అక్కోళ్ళకి, మీ పిన్నులకి, పెద్దమ్మలకి, బాబాయిలకి, ఇంకా అమ్మా నాన్నకి చెప్పలేదు ఎవరో? అమ్మా నాన్నకి చెప్పారు. ఇంకెవరు చెప్పారు? ఫ్రెండ్స్. అందరికన్నా ఫస్ట్ ఎవరికి చెప్పాలి? వెరీ గుడ్. నేను అసలు ఈ మాట చెప్తారనుకోవాలా. చెప్పారు. ఎంతమంది చెప్పారు దేవునికి ఫస్ట్? గుడ్. ఫస్ట్ మనం చేయాల్సింది దేవునికి. ఎందుకు చెప్పాలి దేవునికి? మనల్ని ఇచ్చిందే దేవుడు. అసలు రాత్రి 12 తర్వాత మనల్ని ఇలా ఇక్కడ కూర్చోబెట్టాడంటే దేవుడే కదా. మిమ్మల్ని ఇక్కడ ప్రార్థన వరకు తీసుకొచ్చి ఇక్కడ కూర్చున్నారండి. ఎలా కూర్చున్నారు మీరు? దేవుడు చెప్పబట్టేగా. దేవుడు మీరు వెళ్ళకూడదు అనుకుంటే ఉండేవాళ్ళ? ఇప్పుడు ఉండేవాళ్ళు కాదు. కాబట్టి దేవుడు అనుకున్నాడు మీరు భూమి మీద ఉండాలని, ఉంచాడు. కాబట్టి ఫస్ట్ దేవుడికి చెప్పాలి. ఏమని చెప్పాలి దేవుడికి? హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాలి. అందరూ చెప్పారు. వెరీ గుడ్. ఒక్క మాట చెప్పుకుని ముగిచేస్తాను. నేను ఎక్కువసేపు చెప్పను. మీకేమి మీకు తెలిసినయే అయినా కానీ ఒక్కసారి గుర్తు చేస్తా. మీరు ఎప్పుడైనా కానీ స్కూల్కి వెళ్తున్నారు, రోజు డైలీ స్కూల్కి వెళ్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారు, ఆడుకుంటున్నారు, ఫ్రెండ్స్ తో జాలీగా ఉంటున్నారు, లంచ్ తింటున్నారు. ఇంకేం చేస్తున్నారు? అబద్ధాలు చెప్పట్లేదా ఎవరో? ఒక్కళ్ళు కూడా ఒక్క అబద్ధం కూడా చెప్పట్లేదా? మంచోళ్ళు అయితే. ఎందుకని చెప్పట్లేదు చెప్పండి? అడుగుతున్నారు. దేవుడు కొడతాడు. పేతురు చెప్పాడు దేవుడు కొడతాడు. అబద్ధం ఆడితే దేవుడు కొడతాడు. అమ్మ కొట్టినా కానీ, నాన్న కొట్టినా కానీ మర్చిపోతారు. కానీ దేవుడు కొడితే మర్చిపోలేరు, ఇక ఉండరు. కాబట్టి అబద్ధం అనేది చెప్పకూడదు. ఇంకా దొంగిలించకూడదు. ఒకళ్ళ
ఎరేజర్ అయినా బల్బ్ అయినా పలకైనా బుక్ అయినా ఏదైనా కానీ మీకు లేకపోతే పక్కన వాళ్ళని అడిగి తీసుకుని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలి. అంతేగాని వాడు చూడటం లేదు కదా అని తీసేసుకుని మీ దాంట్లో బ్యాగ్లో పెట్టేసుకుని తీసుకెళ్ళిపోయి నేను తీయలేదు అనకూడదు. ఎవరూ చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడా? చూస్తున్నాడు. అందుకే ఎప్పుడు ఎవరిది దొంగిలించకూడదు. అర్థమైంది అనుకుంటున్నా. ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. ప్రియా పరలోకమందున్న మా తండ్రి, ఇక్కడున్న పిల్లలందరికీ చిన్న 2 మాటలు చెప్పాను తండ్రి. వారు అలా ఉండి నీకు దగ్గరగా ఉండి నిన్ను సంతోష పెట్టేవారిగా ఉండి ఈ సంవత్సరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ తండ్రి నిన్ను సంతోషంగా ఉంచి నీకు ఇంకా దగ్గరగా చేరువయ్యి ఈ పాఠాలు నేర్చుకుని నిన్ను ఆనంద పెట్టి నీకు దగ్గరగా చేరువయ్యే భాగ్యం ప్రతి ఒక్క బిడ్డని ఇక్కడ ఉన్న వారందరినీ దీవించి నీకు దగ్గరగా చేర్చుకోమని క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పిల్లలు వినాలి. అయిపోయింది, మనం వెళ్ళిపోదాం. ఈరోజు జనవరి 1 రోజు మీరు ఏ చర్చికి వెళ్ళినా మీకు చిన్న వాగ్దానం ఒకటి ఇస్తారు. కానీ ఒకళ్ళ వాగ్దానం ఇంకొకళ్ళకి రాదు. ఎవరి వాగ్దానం వాళ్ళకే వస్తుంది. వాళ్ళు ఇచ్చేటప్పుడు అలా సెట్ చేస్తారు. ఒకటి వచ్చింది రాకుండా అందరికి వేరే వేరే వచ్చినట్టు తీస్తారు. మీరు ఈరోజు కూడా మీకు 2025 నుంచి ఇద్దామని అనుకున్నాము. తీసాను. ఏంటంటే ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అందరికి ఒకటే వాగ్దానం వస్తుంది. అదేంటి? ప్రతి సంవత్సరం కూడా ఇదే వస్తుంది. అందుకే నేను ఇవ్వట్లా ప్రతి సంవత్సరం. ఎందుకని? దేవుడు మనకి ఇస్తానన్న వాగ్దానం ఒకటే, మీకు పరలోకాన్ని ఇస్తాను. మరి వాళ్ళందరూ తీసే వాగ్దానాలు ఏంటవి? ఇజ్రాయేలీకి ఇచ్చిన వాగ్దానాలు, మనకు కాదు. మా లేఖని మీ అందరికి పంచిద్ది. అందరూ వెళ్ళేటప్పుడు తీసుకుని బుక్లో కానీ ఎక్కడైనా అంటించుకుని అందరికీ చెప్పండి, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఒక్కటే, 100 వాగ్దానాలు కాదు. మిగిలిన వాళ్ళందరూ ఇచ్చేదంతా కూడా అబద్ధం. మిమ్మల్ని మోసం చేయడానికి ఇస్తున్నారు. అవి లేకపోతే అందరికి ఇచ్చాయమ్మా. అసలు ఒకసారి ఆఫ్ చేసాను.